నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాజ్యం అంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రామచంద్ర ప్రభువు త్రేతాయుగ పురుషుడై మన ముందున్నాడు. ఆ రామన్న రాముడికి దేశమంతా ఎన్నో ఆలయాలున్నాయి. వాటిలో కోసల రాజ్యంగా కూడా చెప్పుకునే నేటి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దూధ్ధారి శ్రీరామ పంచాయతన మందిరం పరమ విశిష్టమైంది. నేటి తీర్థయాత్రలో ఆ శ్రీరామ మందిర విశేషాలను వీక్షిద్దాం. త్రేతాయుగ విష్ణుస్వరూపుడైన శ్రీరాముడు అనేక క్షేత్రాలలో నెలకొని సకల జనుల ప్రియదైవమైనాడు. ఉత్తర భారతాన అయోధ్యలోనే కాదు, దేశం నలుమూలలా ఊరు ఊరున వాడవాడన రామమందిరాలు వెలిశాయి. శ్రీరామచంద్రమూర్తిని ఊరు వాడ ప్రతిష్ఠించుకొని కొలుచుకుంటున్నారు భక్తులు. అలా రాముడు కొలువవ్వని ఊరంటూ లేదు. మధ్యప్రదేశ్ ఒడిలోని నూతన రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కూడా ఒక ప్రసిద్ధ మందిరంగా విరాజిల్లుతోంది ఈ రామమందిరం. రాయ్పూర్లోని శ్రీ దూధ్ధారి శ్రీరామ పంచాయతన ఆరామంలో కూడా ఒక విలక్షణ తీరులో తన సహోదరులందరితో కలిసి దర్శనమిస్తున్నాడు రాముడు. 36 కోటల సమాహారం అనే అర్థంలోనో, లేక ఛేడి అనే స్థానిక దైవానికి చెందిన కోటలున్న ఛత్తీస్గఢ్గానో నేడు మనం పిలుచుకుంటున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఈ దూధ్ధారి మఠ్లో శ్రీరామ పంచాయతన క్షేత్రం, సంకటమోచన హనుమాన్, శ్రీ బాలాజీ మందిరాల సమాహారం ఎంతో సుప్రసిద్ధమై అలరారుతోంది. మరో పౌరాణిక విశేషం ఏమిటంటే, ఈ ప్రాంతం ఒకప్పటి కోసల రాజ్య భూభాగమని కూడా చెబుతారు. ఎక్కడైనా శ్రీరాముడు సీతాలక్ష్మణులతో ఇంకా తన భృత్యుడైన హనుమతో కూడి ఉంటాడు. కాని ఈ రాయ్పూర్లో దూధ్ధారి రాముడు మాత్రం తన సహోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులతో సహా రామ పంచాయతనంగా కొలువవ్వడం, అర్చనాది కైంకర్యాలను అందుకోవడం విశేషాలకే పరమ విశేషం, విశిష్టతలోకెల్లా పరమ విశిష్టత. ఈ కలియుగాన శ్రీరాముని గుడిలేని ఊరు, శ్రీరామ నామ స్మరణ జరగని ప్రాంతం అంటూ ఏదీ ఉండదన్నంతగా అంతా రామమయమైంది. ఆ శ్రీరాముడు కొలువుదీరిన సంత్ దూధ్ధారి మఠంలోని శ్రీరామ పంచాయతన ఆలయంలో ఆ రామునికి జరిగే పూజాదికాలు చూసిన వారికి కూడా పుణ్యఫలమే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని శ్రీ రఘువర మంగళాశాసనం మంగళగీతికై ఎలుగెత్తి శ్రీరాముని గుణగణాల్ని చాటుతోంది. త్రేతాయుగంలో విభవావతారమూర్తిగా ఆవిష్కారమైన రాముడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణల్ని నిర్వహించేందుకే ఆ యుగాన వెలిశాడు. భద్రుడనే భక్తుడి కోసం వైకుంఠం నుంచి వచ్చి అర్చావతారమూర్తిగా వెలసి పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలో భాగంగానే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ దూధ్ధారి శ్రీరామ మందిర గర్భాలయంలో శ్రీరామచంద్రస్వామి, సీతా లక్ష్మణులతోనే కాక మనమెక్కడా ఆలయ విగ్రహాలుగా చూడని భరత శత్రుఘ్నుల సహితంగా కూడా కొలువైన అపురూప దర్శనాన్ని ఇక్కడ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. కేవలం పాలు మాత్రమే సేవిస్తూ దూధ్ ఆహారిగానే బతికిన స్వామి బలభద్రదాసు అనే మహంతు సాధుసంతు ఈ మఠాన్ని స్థాపించారు. ఈ శ్రీరామ పంచాయతన క్షేత్రానికి తన పేరుననే ప్రాశస్త్యాన్ని కల్పించారు. మొదట్లో ఈ రాములవారు, వారి పరివార విగ్రహాలన్నీ దారు శిల్పాకృతులుగా ఉండేవట. క్రీస్తు శకం 1922లో వాటి స్థానంలో ఇదిగో ఇంతటి సుందరమైన మార్బుల్ రాతి విగ్రహాలను పునఃప్రతిష్ఠితం గావించారు. మీనాభరణాలను కర్ణాభరణాలుగా, ధనుర్బాణాలు హస్తభూషణాలుగా ధరించి సీతమ్మ వారితో పరివేష్టితుడై అనుజులైన లక్ష్మణునితో కలిసి దర్శనమిస్తున్నాడు స్వామి. పీతాంబరుడై, రజత కిరీటధారుడై, ముత్యాల వరుసల దండలతో నీలమేఘశ్యామ వర్ణంలో శ్రీరాముడు చూడముచ్చటగా ఉన్నాడు. శ్వేతవర్ణ ముఖారవిందంతో లక్ష్మణుడు, పరమసాధ్వి సీతమ్మ
పట్టు వస్త్రాలంకృతురాలై ఉంది. సూర్యవంశజుడు అనేందుకేనేమో శ్రీరాముని విగ్రహానికి వెనుక వైపున సూర్యవలయాకారం సుశోభితమై ఉంది. అదే గర్భగృహ వేదికై కుడివైపున భరతుడు నల్లని శిలామూర్తిగా, ఎడమవైపున శ్వేతవర్ణ ముఖవర్చస్సుతో శత్రుఘ్నుడు భక్తజన రంజకంగా దర్శనమిస్తున్నారు. ఈ మూల విరాట్టుల పాదభాగాన ఉత్సవమూర్తులు, సాలగ్రామ శిలలు పూజలందుకుంటున్నాయి. రామనారాయణమూర్తిగా, వైకుంఠరామునిగా, విష్ణురాఘవునిగా ఈ మూల విరాట్టుని భక్తులు సేవించుకుంటున్నారు. పురోహితులు తీర్థయాత్రికులై వచ్చిన రామభక్తుల పేరు పేరున గోత్రనామ సహితంగా అర్చనాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. తమ చేతి గంటను వాయిస్తూ శ్రీరామ పరివారానికి హారతి నీరాజనాలు చేసి తీర్థప్రసాదాలను అందరికీ ఇచ్చి రామకృపకు పాత్రులను చేస్తారు. శ్రీరామదూత అమిత బలశాలి అయిన ఆంజనేయుడు కూడా దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతినిధిగా విరాజిల్లుతున్నాడు. అచంచల మనోస్థితికి ప్రతీకగా పూజలందుకుంటున్న ఆ స్వామి అనేక క్షేత్రాలలో కొలువవ్వడం ఒక ఎత్తు. రామభక్తుడు రామమందిరంలోనే కొలువు తీరి పూజలందుకోవడం మరొక ఎత్తు. ఈ రాయ్పూర్ దూధ్ధారి శ్రీరామ మందిరంలో తన రామునికి ఎదురుగా నమస్కార ముద్రుడై మనకు దర్శనమిస్తున్నారు. అంజనీసుతుడైన ఆంజనేయుడు ఈ దూద్ధారి శ్రీరామ మందిరంలో రామభక్తుడిగా రాముని గర్భాలయానికి ఎదురుగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నిరంతరం తన స్వామిని దర్శించుకోవాలనో ఏమో ఇలా స్వయంభువుగా సంకటమోచన హనుమానుగా ఆవిర్భవించాడు. హనుమ భక్తుడైన దూద్ధారి స్వామి బలభద్రదాస్ ఈ స్వయంభువు ఆంజనేయ స్వామికి నిత్యార్చనలు చేసేవారు. ఈ ఏకశిలా విగ్రహరూపుడైన సంకటమోచన్ హనుమలోని ప్రత్యేకత ఏమిటంటే, రాముని కట్టెదుటే నిలబడ్డ రామబంటు ఉన్నట్టుండి బాలాజీ మందిరం వైపుకి తల తిప్పి వైష్ణవమూర్తిని దర్శించుకున్నాడట. అప్పట్నుంచి ఆంజనేయుడు రాముని ఎదుటే ఉన్నా తల మాత్రం బాలాజీ మందిరం వైపుకు తిరిగినట్టుండిపోయిందట. ఇక్కడి సంకటమోచన హనుమ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, హనుమంతుని ఒక పాదం కింద రామరావణ యుద్ధానంతరం అహిరావణుని శిరముని తొక్కిపెట్టి ఉండడమే ఆ విశిష్టత. ఈ విలక్షణ అపురూప మూర్తిమత్వంతో స్వయంభూ అయిన సంకటమోచనుడికి తీర్థయాత్రికులు మనసా వాచా ప్రార్థనలు చేస్తారు. నీలమేఘశ్యామ రామ, కోదండరామ అని కీర్తించుకునే ఆ శ్రీరాముడు ఎంతో అందగాడు. సీతమ్మ తల్లితో కూడి ఉంటే నారబట్టలతో ఉన్న పరమ సుందరాకారుడు. ఆజానబాహు, మీనములంటి కన్నుల స్వామి అని ఎంత పొగిడినా చాలనంత అందమైనవాడు ఈ శ్రీరాముడు. ఆ రామన్నరాముడు కొలువైన ఈ రాయ్పూర్ కోవెల అంతరాలయం కూడా ఎంతో సుందరంగా ఉంటుంది. శ్రీరాముడు ఎంత సుందరాంగుడో, ఆయన నడయాడిన ప్రదేశాలన్నీ అంత సుందర నందనవనాలుగానే భాసిల్లుతున్నాయి. ఆ రామభద్రుడు కొలువైన తావులెల్లా కూడా సౌందర్యభరితం, ప్రశాంతతను నింపుకొని ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ రాయ్పూర్ దూద్ధారి మఠ్ శ్రీరామ పంచాయతన క్షేత్రం. గర్భగృహానికి ముందున్న ముఖమంటపం తిరుగులేని సాక్షీభూతం. ఎటు చూసినా కళ్ళు చెదిరే శిల్ప సోయగాలతో ముఖమంటప స్తంభాలు, కుడ్యమందిరాలు విలసిల్లుతున్నాయి. మత్స్యదేవతలు ఒకవైపు నయగారాలు పోతూ కుడ్యశిల్పాలై మనల్ని అలరిస్తుంటాయి. మరోవైపు నాగదేవతలు నానావిధ భృత్య పరివారాలు వందలాది శిల్పాకృతులుగా ఒక అద్భుత సభామందిర దృశ్యాన్ని, సాక్షాత్తు అయోధ్యలోని రాముని సభామంటపాన్నే మన కనుల ముందు ఆవిష్కరింపచేస్తున్నాయి. మూషికంపై నిలబడ్డ సింధూరవర్ణ బొజ్జ వినాయకుని ప్రతిమ మరో ఆకర్షణగా భాసిల్లుతోంది. రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలను తైలవర్ణ చిత్రాలుగా ఆ గర్భగృహ ముంగిట ముఖమంటపంలో చిత్రీకరించారు. వ్యత్యస్థాపాదార విందుడైన శ్రీకృష్ణుని చిత్రాలు కూడా సందర్శకులను ఆకర్షిస్తాయి. రాయ్పూర్ రాముని గర్భాలయ ముఖమందిరం ఎంతో విశేషాలమయంగా ఉంటుంది. ఆ ఆలయ ఉప ఆలయ సముదాయాల ప్రాంగణం కూడా ఎన్నో విశేషాలతో కూడుకుని ఉంటుంది. దేశ విదేశీ తీర్థయాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తలమానికమైన పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి కానున్న రాయ్పూర్లోని విశిష్ట తీర్థస్థలి ఇది. కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించిన అపర హనుమాన్ భక్తుడైన
శ్రీ స్వామి బలభద్రదాస్ కృషితో ఏర్పడ్డ సుందర మహిమాన్విత ఆరామం ఈ దూద్ధారి రామ పంచాయతన బాలాజీ సంకటమోచన హనుమ మందిరం. రాయ్పూర్కే పెద్దదైన చెరువు ఈ ఆలయానికి పుష్కరిణిగా వెలసిన ఈ మందిరం ఎన్నో విశిష్ట నిర్మాణాల నిలయం. బాలాజీ హనుమ రామ పంచాయతన మందిరాల సమాహారంగా నిత్యము సూర్యకిరణాల అభిషేకాలందుకుంటూ అపూర్వ ఆలయంగా వెలుగులీరుతోంది. ఎటు చూసినా అద్భుత శిల్పకళతో, ఎక్కడా చూడని విలక్షణ రూపవిన్యాసాల దేవదేవుళ్ల విగ్రహాలతో, అపురూపమైన చిత్రకళా వైశిష్ట్యంతో ఈ ఆలయ సముదాయం దేశ విదేశీ యాత్రికుల్ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రతి ఆలయం బహుశిల్పమయమైన విమాన గోపురాలతో, నాగరశైలి నిర్మాణంతో నిర్మితమై ఉన్నాయి. శిఖరాగ్రాన సుదర్శన చక్రాలు ఈ ఆలయ ఆగమ సంప్రదాయాల్ని ప్రకటిస్తున్నట్లుంటాయి. సింహద్వారం పైన విష్ణువు, విష్ణు పరివార దేవతలు శిల్పితమై ఉంటారు. యావత్తు ఆలయ నిర్మాణం ఒక అద్భుత రాజమహల్ని పోలి ఎంతో సుందరంగా గోచరమవుతోంది. ప్రదక్షిణా మార్గంలో మరింత విలక్షణావతారమూర్తులు కానవస్తాయి. గోధూళి వర్ణకుడ్యాలపై గోధుమ వర్ణ శిలాకృతుల్లో రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలు సందర్శకులకు చిత్రలిపిలో చెబుతున్నట్లుంటాయి. తన ఎడమకాలిని నిటారుగా ఎత్తిపట్టి తన అరికాలిలో బ్రహ్మ ఉన్నట్లు విష్ణుమూర్తి విలక్షణ విగ్రహం ఇక్కడ కనిపించి సందర్శకులను అబ్బురపరుస్తుంది. పూరీ జగన్నాథుడు వంటి అపురూప దైవాలు కూడా ఈ కుడ్యాలపై కొలువుదీరి ఉన్నాయి. కింద వరుసంతా ఏనుగులు, సింహ, వ్యాళ తదితర జంతువులు ఉన్నాయి. ఈ ఆశ్రమ నిర్మాత సంత్ మహంత్ దూద్ధారి బలభద్రదాస్ సమాధి కూడా ఇక్కడ ఒక ప్రత్యేక పూజా మందిరంలా దర్శనీయమవుతోంది. ఎవరు అందరి హృదయాలలో ఉండి వారి జీవితాలను ఆహ్లాదపరుస్తాడో అతడే అమృతుడు, అంతర్యామి అని రామ వైభవాన్ని బృహదారణ్యక ఉపనిషత్ పేర్కొంది. ఆ అమృత స్వరూపుడు భారతీయ ఆర్షధర్మ సంస్కృతికి విరాట్ మూర్తి జగదభిరాముడు. ఆ పురాణ పురుషుని సతీ సమేత సహోదర సహిత దర్శనం సకల సన్మంగళదాయకం.